అలాగే బైబిల్ స్టడీ వాక్య ధ్యానం కొరకు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి 3 వచనములు అలాగే మనము చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలలో ప్రజలలో ఉండిది, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేక వారి పోకిర చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఈ చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు విరిచి పంచిపెట్టునుగాక. అందరం కూడా ప్రార్థన విజ్ఞాపన చేసుకుందాం. ప్రభునామలో స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు వందనాలు, శుద్ధి స్తోత్రమయ్యా. ఈ దాసుడు ఒటివాడు, బలహీనుడు కనుక బలహీనును నన్ను బలపరిచి అభిషేకించి నోరుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. చదువుకున్న లేఖన భాగాన్ని విరిచి పంచిపెట్టుమని పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తూ బతిమాలుకుంటున్నాం నాయన. గత 2 వారాలుగా భవిష్యత్తు గురు సాయం చేసిన దేవానికి స్తోత్రం, నీకు వందనాలు. ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మీరు విరిచి పంచిపెట్టు. ఈరోజు కూడా వినువారి మనోన్నతను వెలిగించండి. బోధిస్తున్న దాసు మనోన్నతను వెలిగించి హృదయం తెరిచి వెలుగుతో నింపి అభిషేకించి నీ నోరుగా వాడుకోమని కృప చూపమని సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము శ్రద్ధ కలిగి వాక్యాన్ని పరిశోధిస్తూ లేఖనాలు అలాగో ఉన్నాయో లేవో అని చూస్తూ దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా విందాం. మరి బిలాము బోధ, యెజబెలు బోధ, ఈ టైటిల్ పార్ట్ 3 అలాగే మనం వచ్చాం కనుక జస్ట్ మీకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము 20వ వచనం, అక్కడ బిలాము బోధ, యెజబెలు బోధ 2 ఒకటేగా మనకు కనబడుతున్నాయి. కనుక అది తప్పు అని దేవుడు చెప్పాడు. అది ఆ విషయంలో మారు మనసు పొందమని కూడా ఆ 7 సంఘాలలో 2 సంఘాలకు అలాగే దేవుడు చెబుతున్నాడు. కనుక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ అధ్యాయము 20వ వచనం 14వ వచనం 2 వచనాలను మనము చదువుకుంటే, జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. బిలాం బోధ కూడా అదే, జారత్వం చేయుటకును అలా విగ్రహములకు బలిచ్చిన వాటి తిన్నట్లుగా అలాగా బిలాము అలాగే బాలాకు రాజుకు బోధించి అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని కోపానికి గురి అయి దేవుని కోపానికి చాలామంది నాశనం అయినట్టుగా నేను గత బైబిల్లో నేను చెప్పాను. కనుక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14 అలాగే 20వ వచనం 2 వచనాలలో దుర్బోధ, అసత్య బోధ ఏమిటంటే దేవుని ప్రజలకు సరే జాగ్రత్తం అంటే అందులో చాలా విషయాలు ఉన్నాయి. జాగ్రత్తం అంటే అందులో వ్యభిచారము, కాముకత్వము, చాలా విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. అంటే శరీర సంబంధమైన పాపం అన్నిటినీ కలిపి జాగ్రత్తము అని మనం చెప్పుకోవచ్చు. ఈ జాగ్రత్తము శరీర సంబంధమైన పాపము చేయొచ్చు, ఏమి కాదు, దేవుడు క్షమిస్తూ ఉంటాడు. విగ్రహములకు బలిచ్చిన వాటిని తినొచ్చు మనము అని యెజబెలు అలాగే బిలాం బోధ, ఈ 2 బోధ తప్పుని దేవుడు చెప్పాడు. కనుక ఆ 2 బోధలను అలాగే బోధిస్తూ తన దాసులకు బోధిస్తున్నదని అక్కడ మనం చదువుకున్నాం. అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. ఆ 2 వచనాల్లో కూడా సాతాను తంత్రము దాగి ఉన్నదని నేను చెప్పాను ఇంతకుముందు నేను చెప్పాను నేను. కనుక సాతాను తంత్రం ఏమిటో నేను ప్రారంభ భవిష్యత్తులో చెప్పాను, మరోసారి గుర్తు చేసి. సాతాను తంత్రం ఏమిటంటే దేవుని ప్రజలు
సాతాను కొన్నిసార్లు నాశనం చేయలేడు, వాళ్ళకి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, శారీరకంగా వాడు దాడి చేయడం మనకు చేత కానప్పుడు, అలాగే ఎలాంటి శరీరంగా మన ఏదో విధాలుగా మనకు హాని చేయాలన్నప్పుడు మన చేత కానప్పుడు లాస్ట్ వాడు ఏం తంత్రం ఉపయోగిస్తాడు వాడు అంటే బోధ చేత. సాతాను అనేక తంత్రాలతో ఒక తంత్రం ఏమిటంటే వాడు మనకు ఏమి చేయలేక నాశనం చేయలేక మన దేవుని ద్వారానే మన దేవుని చేతనే మనకు నాశనం చేయించాలి. వాడేం చేయలేడు. కాబట్టి ఇప్పుడు మన దేవుడు మనకి నాశనం చేయాలి అంటే ఏం చేయాలి? మన దేవునికి ఏ పాపమైతే పాపం చేస్తే కోపం వస్తుందో, ఏ పాపం చేస్తే దేవుని కోపం మన మీద రగులుకుంటుందో ఆ పాపం మన ద్వారా చేపిస్తే అలాగే మన దేవుడు మనకే చంపుతాడు. వాడు నాశనం చేయాల్సిన అవసరం లేదు. మనకు భ్రష్టుడు చేయడానికి వాడు అలాగే ఏ పాపము చేస్తే అలాగే మనము దేవుని కోపం వస్తుందో అలాంటి పాపం మన ద్వారా వాడు చేయిస్తాడు సైతం గాడు. మరి దానికి మరి మన దేవుని బిడ్డలు మనము క్రైస్తవ బిడ్డలని మనము మరి గుడ్డిగా పాపం చేయాలంటే మనం నమ్ముతామా చెప్పండి? వాక్యం ఏం చెబుతుందో అదే మాకు కావాలి అని మనం అంటాం. కాబట్టి వాక్యాన్ని వాడుకొని సాతాను అలాగే యెజెబెలు ద్వారా ఏలియా కాలంలో, బిలాము ద్వారా ఆ కాలంలో అలాగే వాడుకొని సాతాను అలాగే దేవుని ప్రజలకు బోధ చేసి దేవుని కోపం వాళ్ళ మీద వచ్చి నాశనమైనట్టుగా చూస్తాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి 2-3 వచనాలలో మనం 3 వచనాలు చూస్తే ఈ బిలాము చేసిన కథ. బిలాము బాలకు రాజుకు చెప్పినప్పుడు అక్కడ విగ్రహాలు బలిచిన వాటిని వాళ్ళు తిన్నారు, జారతము వ్యభిచారం అక్కడ చేశారు. యెహోవా కోపం రగులుకొనిచుండగా సంఖ్యాకాండం 25:9 అలాగే 23 దాదాపు 24,000 మంది అలాగే అక్కడ చనిపోయినట్టుగా అక్కడ మనం చూస్తాం. 1,000 మందిని దేవుడు చంపాడు. యెహోవా కోపము రగులుకొనేను 3వ వచనం సంఖ్యాకాండం 25:3 వచనంలో చూస్తే అక్కడ యెహోవా కోపం రగులుకోలేను. ఎందుకు? వ్యభిచారం చేసినందుకు యెహోవా కోపం రగులుకోలేను. విగ్రహాలకు బలిచిన వాటిని తిన్నందుకు, ఇతర దేవతలను నమస్కరించినందుకు యెహోవా కోపం రగులుకోలేను. కనుక చాలామంది నాశనం చేశాడు దేవుడు. కనుక అట్లా వాని ప్లాన్ మాట అంది సైతాన్ని. కనుక అలాగే ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో కూడా సాతాను తంత్రం ఏమిటంటే యెజెబెలు బోధ, బిలాము బోధలో సాతాను తంత్రం మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తుంది. ఎందుకంటే మన బైబిల్లో నుంచే కొన్ని వచనాలను మనం ఎత్తి వాక్యానికి వక్రీకరించి అలాగే మనం కొన్ని బోధలను అలాగే బోధించి దేవునికి ఇష్టము లేని, దేవునికి కోపం పుట్టించే పాపాలు మన ద్వారా చేపించి అలాగే మనమందరూ కూడా దేవుని చేత నాశనమగునట్లుగా వాడు తంత్రం పని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ మనం చదువుకున్న పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనం మొదటి వచనం చూస్తే, మరియు పేతురు భక్తుడు అపోస్తలుడైన పేతురు చెప్తున్న అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ఉండిరి అంటే గత కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉండిరి అని మనం విన్నారు కదా. అలాగే అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. అబద్ధ బోధకులు ఏం చేస్తారు? వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఈ వాక్యాన్ని బోధించే బోధకులలో అలాగే అబద్ధికులు ఉంటారు. వారిని ఎలా గుర్తుపట్టాలో ఈ అధ్యాయం చెబుతుంది. అబద్ధ బోధకులు ఒక లక్షణాలు ఏమిటో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు ఎవరో, అబద్ధ బోధకులు ఎవరో ఇక్కడ పేతురు రాసి 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, ఇక్కడ అబద్ధ బోధకులను మనం ఏమంటాం చెప్పండి? సాధారణంగా ఇప్పుడు చాలామంది క్రైస్తవ సమాజంలో అబద్ధ బోధకులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అంటే వాడు అబద్ధ బోధకుడు అంటారు. అవును, వాస్తవం, రైట్, అంత డౌట్ లేదు. అలాగే తప్పుడు సిద్ధాంతము చెప్తే మనం అబద్ధ బోధకుడు అంటాం. యేసు ప్రభు దేవుడు కాదు అంటే అబద్ధ బోధకుడు అంటాం. కనుక ఎన్నో రకాలుగా మనం అంటాం. అది ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి? అబద్ధ బోధకులు ఒక లక్షణాలు ఏమిటి, ఎలా గుర్తుపట్టాలో అలాగే ఇక్కడ 3 వచనాల్లో మనకు చెబుతుంది. అధ్యాయం అంతా మనకు బోధిస్తున్నాడు. అబద్ధ బోధకులు పొందురు వీరు అంటే ఈ అబద్ధ బోధకులు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు. వాళ్ళకి యేసు ప్రభువే వాళ్ళకు దేవుడు అంటారు. వాళ్ళు యేసు ప్రభు అని దేవుడని చెబుతారు, కానీ ప్రభువును కూడా
విసర్జిస్తారు వాళ్ళు, ప్రభువుని కూడా లెక్క చేయరు వాళ్ళు. పైకి చూస్తే వాళ్ళు అలాగే యేసుప్రభు దేవుడే అంటారు, ప్రభువే యేసుప్రభు ప్రభువే అంటారు. కానీ వాళ్ళ లక్షణాలు చూసినప్పుడు ప్రభువును కూడా వాళ్ళు విసర్జిస్తారు. ఈ అబద్ధ బోధకులు తమను తామే శీఘ్రముగా నాశనము చేసుకొనొచ్చు, నాశనం కలగజేసుకొనొచ్చు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిదురు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఈ అబద్ధ బోధకులు ఏం చేశారని చెప్పండి. అబద్ధ బోధకులు యేసుప్రభు దేవుడు కాదు అంటే రాయబడలేదు ఇక్కడ. యేసుప్రభు దేవుడేనే చెప్తాడు, ప్రభువేనే చెప్తాడు, కానీ వాళ్ళ సిద్ధాంతంలో బోధలో ఇక రాంగున్నదని ఇక రాయబడలేదు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ సిద్ధాంతము విషయంలో మనం రాంగ్ అయితేనే, బాప్తిసం విషయంలో ఇంకా కొన్ని విషయాలు మనం రాంగ్ అయితేనే మనము అబద్ధ బోధకులు మనం అంటాం. లేకపోతే యేసుప్రభు దేవుడు కాదని చెప్తేనే అబద్ధ బోధకులు మనం తీర్మానం చేసుకున్నాం. వాస్తవమే, రైటే, తప్పు కాదు, అందులో డౌట్ లేదు. యేసుప్రభు దేవుడు కాదు, అబద్ధ బోధకుడే. అలాగే బాప్తిసం విషయంలో కానీ, రెండు రాకడ విషయంలో కానీ, కొన్ని బోధల విషయంలో కానీ, సిద్ధాంత విషయంలో కానీ రాంగ్ అయితే కూడా వాడు అబద్ధ బోధకుడు చెప్పొచ్చు. కానీ ఇక్కడ సిద్ధాంత విషయం మాట్లాడడం లేదు అపోస్తలుడైన పౌలు భక్తుడు. సిద్ధాంతం అంతా రైటే ఉంటుంది. సిద్ధాంతం అంతా రైట్. బాప్తిసం ఇచ్చే ముంచిన బాప్తిసే అంటాడు, యేసుప్రభు దేవుడే అంటాడు. అలాగే వాళ్ళు సిద్ధాంతం అంతా రైటే ఉంటుంది, కానీ నాశనంకరమగు భిన్నాభిప్రాయమును రహస్యముగా వాళ్ళు బోధిస్తారు. రహస్యంగా కొన్ని నాశనము అంటే మన నాశనము చేసే కొన్ని సంగతులను వాళ్ళు రహస్యంగా బోధిస్తారు. యెజబెలు స్త్రీ ఎలాగైతే బోధిస్తున్నదో అక్కడ ప్రకటన గ్రంథంలో, ఇక్కడ కూడా ఇవి కూడా బోధిస్తారు, కానీ రహస్యంగా బోధిస్తారంట వాళ్ళు. వాక్యాన్ని వాడుకొనే ఈ అబద్ధ బోధకులు. ఎందుకంటే వాక్యం లేకుండా ఎవరు గుడ్డిగా నమ్ముతారా చెప్పండి? ఏ క్రైస్తవుడైనా వాక్యం వెలుపల నుంచి గుడ్డిగా చెప్తే ఎవరు నమ్మరు. బైబిల్లో ఉన్న విషయాలను, బైబిల్లో ఉన్న లేఖనాలను కొన్ని ఎత్తి చెప్పి వాళ్ళు రహస్యంగా బోధిస్తారు. ఏం బోధిస్తారు? నాశనకరమగు కొన్ని సంగతులను, వాళ్ళు విషయాలను బోధిస్తారు. వాళ్ళ సిద్ధాంతం అంతా రైటే ఉంటుంది, కానీ వాళ్ళలో కొన్ని లక్షణాల గురించిగా చెప్తారు 2వ వచనంలో. మరియు అనేక వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. పోకిరి చేష్టలు అంటే శరీర సంబంధమైన పాపములు, విచ్చలవిడిగా వాళ్ళు పాపం చేయడం, శరీర సంబంధమైన పాపాలు, లైంగిక పాపాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వారిని చూసి చాలామంది అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. అలాగే 3వ వచనంలో వారు అధిక లోబులై, వారు డబ్బు పిచ్చి ఉంటుంది, వాళ్ళు బాగా భయంకరమైన డబ్బులు వసూలు చేస్తారు జనాల దగ్గర. కానుకలు వేయడం తప్పు కాదు, దశభాగం వేయడం తప్పు కాదు, కానుక వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళు కానుకల కంటే, దశభాగము కంటే కల్పన కథలు చెబుతూ ఏదో ఒక వాక్యం ఒకరికిస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించాలనుకో, డబ్బు పోగు చేసుకోవడం, లోబులు, అధిక లోబులై ఉంటారు. వాళ్ళ డబ్బు అంటే చాలా లోబు, ధనపేక్ష అనేది వాళ్ళకు ఉంటుంది అన్నమాట. లోబం అంటే ధనపేక్షనే. ఈ ధనపేక్ష అనేది అధిక లోబులై అంటే అధిక ధనపేక్ష గల వారే ఉంటారు. రెండవదిగా 2వ వచనంలో పోకిరి చేష్టలు అంటే ఇక్కడ ఇంగ్లీష్లో మనం చదివితే మనము అలాగే మన శరీర సంబంధమైన పాపాల గురించి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి చాలామంది నడుస్తారు, చాలామంది ఖరాబ్ కూడా చేస్తారని రాయబడి, చెడగొడతారని కూడా రాయబడి. ఎందుకంటే దానికి మనము సొదొమ గొమొర్రా విషయం ఇక్కడ చెప్పాడు, దానికి చెబుతున్నాడు అనమాట. వీళ్ళు చెబుతూ అలాగే 4వ వచనం దేవదూతలు చేసిన పాపం గురించి, 6వ వచనంలో అలాగే సొదొమ గొమొర్రా గురించి, 5వ వచనంలో నోహు కాలంలో చేసిన పాపాల గురించి ఇక్కడ చెబుతూ వచ్చాడు. నోహు కాలంలో, లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణం చేసిన పాపాలు ఎలాగే ఏదైతే చేశారో అలాగే ఇక్కడ ఉన్న బోధకులు కూడా, ఈ అబద్ధ బోధకులు కూడా అలాగే వాళ్ళు శరీర సంబంధమైన లైంగిక పాపాలు అలాగే వాళ్ళు పాపము చేస్తూ అలాగే వాళ్ళు రహస్యంగా కొన్ని నాశనకరమైన బోధలు కొంతమందికి బోధిస్తారని రాయబడింది ఇక్కడ యేసుప్రభు దేవుడే అని అంటారు, వాళ్ళు ప్రభువునే పిలుస్తారు. కానీ ప్రభువుకు వాళ్ళ క్రియలు చూస్తేనేమో ప్రభువును కూడా విసర్జిస్తున్నారు. ఇక్కడ యేసుప్రభు దేవుడు కాదంటేనే కాదు, యేసుప్రభు దేవుడని చెప్పి అలాగే యేసుప్రభువే నా రక్షకుడు అని చెప్పి అలాగే సిద్ధాంత విషయంలో అంత రైట్ ఉండి
వాళ్ళు శరీర సంబంధమైన పాపము చేస్తూ అలాగే రహస్యంగా కొన్ని భిన్నాభిప్రాయాలు చేస్తారు. అలాగే వాళ్ళు అధిక ధనపేక్ష అన్నమాట. జనాల దగ్గర అన్ని డబ్బులు పోగు చేసుకునే ఉంటారు. ఏదో ఒకటి చెప్పి పోగులు చేసుకుంటూనే ఉంటారు. ఈ యొక్క అబద్ధములు చెప్పి కల్పన ఖాతాలు చెప్పి వాళ్ళ లాభం సంపాదించుకోవడానికి అన్ని పోగు చేసి జమ చేసుకుంటారు. నటిస్తూ ఉంటారు జనాలలో. కనుక అధిక ధనపేక్ష, శరీర సంబంధమైన లైంగిక పాపాలు వాళ్ళు చేస్తాయి. 2 లక్షణాలు వాళ్ళు. మూడోదిగా రహస్యంగా వాళ్ళు కొన్ని బోధ చేస్తారని నాశనకరమైన బోధలు చేస్తారు. కాబట్టి ఈ అబద్ధ బోధకుల గురించి లక్షణాలు చెబుతున్నారు. దయచేసి ఇక్కడ అబద్ధ బోధకులను సిద్ధాంత విషయంలో రాకుంటారు అని కాదు. ఇక్కడ సిద్ధాంతం ఎంత రైటే, యేసుప్రభువే దేవుడు అంటారు. అయినా యేసుప్రభు దేవుడేం చెప్పి, అలాగే యేసుప్రభు నా రక్షకుడు అని చెప్పి సిద్ధాంత విషయం అంత రైట్ ఉండి అలాగే వాళ్ళు అలాగే శరీర సంబంధమైన పాపం చేస్తూ ఉన్నారనుకోండి, ధనభిక్ష అనే లక్ష్యం వాళ్ళు ఉన్నదనుకోండి, వాళ్ళు కూడా అబద్ధ బోధకులని ఇక్కడ ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ అబద్ధ బోధకులు గురించి అక్కడక్కడ మనకు రాయబడి, దయచేసి మీకు నేను చూపుతాను. చూడండి అబద్ధ లక్షణాలు. ఈ అబద్ధ బోధకులు ఎలాగైతే ఆ లక్షణాలు కొన్ని ఇక్కడ చెప్పబడింది, నేను చెప్తాను. 11వ వచనం చూడండి. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెత్తురు. దేవదూతలు వీరికంటే మనకంటే అధిక బలము శక్తి గలవారు దేవదూతలు. కానీ ప్రభువు ఎదుట దేవదూతలనే దూషిస్తారు. దేవదూతలే నా దగ్గర వచ్చి నేర్చుకోవాలి, వాళ్ళ బచ్చకాల వాళ్ళు. దేవదూతల లోపాలు ఉన్నాయి. దేవదూతలకంత తెలివి లేదు, జ్ఞానం లేదు. దేవదూతల కంటే నేనే జ్ఞానం అని దేవదూతలకే వాళ్ళు ప్రభు ఎదుట దూషిస్తారు. ఇది అబద్ధ బోధకుల ఒక లక్షణం. దేవదూతల కంటే తను తాను ఎక్కువగా హెచ్చించుకునేవారు, దేవదూతలకు అలాగే దూషించేవాడు అబద్ధ బోధకులు ఆ లక్షణాలని చెప్తారు. అలాగే మనము దయచేసి ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ వచనంలో చూడండి. ఒకనాటి సుఖానుభవము సంతోషమును ఎంచుకొందురు, వారు కలంకములను నిందాస్పదములై తమ ప్రేమ బిందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనొచ్చు తమ సుఖభోగముల యందు సుఖిందురు. సుఖభోగము, డబ్బులు సంపాదించుకుంటారు, సుఖపడుతుంటారు. అలా శరీర సంబంధమైన పాపం చేసి వాళ్ళు సుఖభోగములందు వారు అనుభవిస్తుంటారు. మళ్ళీ మీతో కలిసి భోజనం చేస్తారు వాళ్ళు. 14వ వచనం. వాళ్ళు వ్యభిచారిని చూసి ఆశించుచు మానలేను కన్నులు గలవారు. వ్యభిచారి స్త్రీ, పాపం చేసే స్త్రీలను, అటు లక్షణాలు కలిగిన స్త్రీలను వాళ్ళు ఏం చేశారో చూసి వాళ్ళు ఆశిస్తున్నారంట. వాళ్ళు అబద్ధ బోధకులు. వారిని ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరమైన వారి మనసులను మరలు కొలుపుచు లోభిత్తమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉన్నారు. అంటే వాళ్ళు ఏ స్త్రీలను చూసినప్పుడు వాళ్ళు చూసే కన్నులు ఎలా ఉంటాయని చెప్పండి, వారిని ఆశిస్తారన్నమాట. ఇది స్త్రీలను చూసి నేను పాపం చేస్తే బాగుండేది వాళ్ళు ఆశిస్తూ, కన్నుతో చూస్తూ ఎప్పుడెప్పుడు పాపం చేయాలని ఆశిస్తూ ఉంటారు. ఇది అబద్ధ బోధకులు వాళ్ళొక లక్షణాలు. ఇది భ్రష్టులు ఒక లక్షణాలు. ఇది ఇంకేం చెప్తున్నాడు చూడండి ఇక్కడ 18వ వచనంలో దయచేసి చూడండి. వీరు వ్యర్థమైన డమ్మపు మాటలు పలుకుచు. డమ్మం అనే తన్ను తాను డబ్బా కొట్టుకోవడం. మన మూల భాష, మన తెలంగాణ భాషలో చెప్పండి, తన్ను తాను బాగా గొప్పగా చెప్పుకుంటారు. వ్యర్థమైన మాటలు మాట్లాడి డమ్మపు మాటలు వాళ్ళు పలుకుతారు, తన్ను తాను గొప్పగా చిత్రీకరించుకుంటారు. ఈ అబద్ధబోధకుల లక్షణం. తన్ను తాను గొప్పగా వాళ్ళు చెప్పుకొనొచ్చు. తామే శరీర సంబంధమైన దురాశ గలవారై, వాళ్ళే శరీర సంబంధమైన దురాశతో నింపబడిన వారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరల కొలుపుచున్నారు. చూడండి, ఇక్కడ తామే శరీర సంబంధమైన ఆశ దురాశతో నింపబడతారు. మొత్తం కామంతో, దురాలోచనతో, చెడ్డ ఆలోచన నింపబడిన వారే కొత్తగా తప్పు మార్గం నుంచి తప్పించబడిన కొత్త వాళ్ళు ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకున్నారు. కొత్త వాళ్ళు పాపం విడిచిపెట్టి అలాగే మంచి మార్గంలో వచ్చిన వారిని వాళ్ళు ఏం చేసిన వాళ్ళు వారి పోగిరి చేస్తారు. పోగిరి చేస్తారు అంటే శరీర సంబంధమైన లైంగిక పాపాలు చేత మరలు కొలుపుచున్నారు. మరలా వాళ్ళకి అదే పాపంలో వాళ్ళకు మళ్ళీ నడిపిస్తున్నట్టు, మరలా వాళ్ళకు అలాగే ఆ పాపంలో నడిపిస్తున్నారు. ఇప్పుడే వాళ్ళు తప్పు మార్గం నుంచి బయటికి వచ్చారు, దేవుని నమ్ముకున్నారు. మరలా వాళ్ళకి వీళ్ళొక పాపము చేత, వీళ్ళ దురాశల చేత,
నింపబడి ఆ కొత్త వాళ్ళు కూడా వాళ్ళకే ఆ పాపంలోకి వాళ్ళు నడిపిస్తారో చెడగొడతారని ఇక్కడ రాయబడి ఉంది. కనుక పిల్లారా, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పొద్దు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉన్నారు. శరీర సంబంధమైన అపిత్రమతతో దురాశలతో నింపబడ్డారు, ధనపేక్షతో నింపబడి వాళ్ళే భ్రష్టత్వముకు దాసులై ఉండి ఎట్టివారికి తప్పు మార్గము నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని స్వాతంత్రమిత్వమని, మీరు పాపం చేయొచ్చు, ఇది నా ఆజ్ఞ, పాపం చేసిన మీకేం కాదు, దేవుడు మనం ఒప్పుకుంటే మనకు క్షమించేస్తాడు అని వాళ్ళకు వీళ్ళే ఫ్రీడమ్ ఇస్తారు పాపం చేయడానికి అని ఇక్కడ రాయబడింది. ఈ అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు యేసుప్రభు దేవుడనే వాళ్ళు చెప్తారు. సిద్ధాంతం విషయం రాగనికి రాయబడలేదు, సిద్ధాంతం విషయం రైటే చెప్తారు. ఎందుకంటే సాతాను సత్య సంబంధులను మోసమ్మ చేయాలంటే వారు కొన్ని సత్యమే చెప్పాలి. కానీ వాళ్ళు చేసేదంతా కూడా శరీర సంబంధమైన దురాశలతో ధనపేక్షతో నింపబడి తను తాను అపవిత్రపరచుకొనొచ్చు, కామంతో నింపబడి ఘోరమైన పాపాలు చేస్తూ రహస్యంగా, అలాగే వాళ్ళు అనేకులకు రహస్యంగా నాశనకరమైన బోధలు చేస్తూ, అలాగనేక స్త్రీలను చూస్తూ వాళ్ళు పాప కన్నుతో చూస్తూ, అలాగే దేవదూతలను దూషిస్తారు, దేవదూతలకు నేను గొప్పనని చెప్పుకుంటారు. వీరు డంబ మాటలు, వ్యర్థమైన మాటలు పలుకుతారంటే తను తాను గొప్పగా చెప్పుకుంటారు. యేసుప్రభు కంటే గొప్పగా నేనే చాలా గొప్ప వ్యక్తిని తను తాను గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలాగే వాళ్ళు కొత్తగా తప్పు మార్గం నుంచి, పాపం నుంచి బయటికి వచ్చిన వాళ్ళు, విడిపించబడిన వారు, తప్పించుకున్న వారిని కూడా మేమే మీకు స్వతంత్రం ఫ్రీడమ్ ఇస్తాను, అలా తప్పు చేసిన పాపం చేసిన దేవుడు క్షమించేస్తాడు మనము అని వీళ్ళే ఫ్రీడమ్ ఇస్తారంట వాళ్ళకు. కనుక పిల్లారా, అబద్ధ బోధకులు ఒక లక్షణాలు ఇక్కడ ఏమిటంటే, ఈ అధ్యాయం అంతా మనము చదువుకున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? యేసుప్రభువే దేవుడని చెప్తారు. అలాగే సిద్ధాంతం ఏంటండి, అనేక దగ్గర మనం నేర్చుకొని సిద్ధాంతం చెప్పొచ్చు. సిద్ధాంతం రైట్ ఉంటే ఆ బోధకుడు అనడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళు రహస్యంగా వాళ్ళు శరీర దురాశల చేత, పోగిరి చేష్టల చేత, అధిక ధనపేక్ష ఉన్నది, ఈ లక్షణాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరోసారి చెప్తాను నేను, అబద్ధ బోధకులు ఒక లక్షణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు యేసుప్రభు దేవుడనే అంటారు. రాయబడిన తమ్మును కొనిన ప్రభుకు కూడా విసర్జిస్తారు వాళ్ళని రాయబడింది మా ప్రారంభంలో. తమ్మును కొనిన ప్రభు కంటే వాళ్ళు యేసుప్రభు ప్రభుగానే నమ్ముతున్నారు. యేసుప్రభు దేవుడు కాదు అన్నారు. యేసుప్రభు దేవుడు కాదు, ఎవరు వస్తారు? డబ్బులు ఎవరు ఇస్తారు? పాపం చేయడానికి స్త్రీలు ఎక్కడ వస్తారు? ఆడపిల్లలు రావాలంటే, స్త్రీలు రావాలంటే, పాపం చేయడానికి స్త్రీలు అవసరము. అలాగే డబ్బులు సంపాదించుకోవాలంటే జనాలు రావాలి. యేసుప్రభు దేవుడిని చెప్పాలి. కానీ వాళ్ళు అంతరంగంలో వాళ్ళ క్రియలు చూస్తే యేసుప్రభుని విసర్జిస్తున్నారు. యేసుప్రభుయే దేవుడు అని అంటున్నారు. పైన చూస్తే యేసుప్రభు దేవుడు, రక్షకుడు అని చెప్తున్నా అంటాడు. సిద్ధాంతం అంతా రైటే ఉంటుంది. సిద్ధాంతం ఎవరైనా అంది మన బుక్కులు చదివేసి మంచి ఏది నిరూపణ కలిగిన సిద్ధాంతం ఉందో, లేఖన ప్రకారం ఏది సిద్ధాంతం రైట్ ఉందో, ఎవరైనా ఏ విశ్వాసులైనా అన్ని సిద్ధాంతం చదివి అందులో ఏదో ఒక సిద్ధాంతం రైట్ ఏది అనిపిస్తుందో దాన్ని సెలెక్షన్ చేసుకొని మనం చెప్పొచ్చు. యేసుప్రభు దేవుడినే చెప్తారు. అలాగే రక్షణకు సంబంధించిన సిద్ధాంతాలన్నీ రైట్ అని బోధిస్తారు. అప్పుడు మనము ఈ బోధకుడు, అలాగే సత్యబోధకుడు అని చెప్పడానికి వీల్లేదు ప్రియులారా. ఇది చాలా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కడవరి దినాలలో సత్య సంబంధం బోధించడానికి సత్య సిద్ధాంతమే చెప్తారు. యేసుప్రభు దేవుడినే చెబుతారు. కానీ వీళ్ళకు అధిక లోభము, ధనపేక్ష ఉంటుందన్నమాట. జనాల దగ్గర డబ్బులు పిండి తీస్తారు. మాటికి జనాల దగ్గర డబ్బులు సంపాదిస్తారు. రెండవదిగా వాళ్ళు శరీర సంబంధమైన దురాశల చేత, పాపం చేత, కామము చేత, లైంగికంగా వాళ్ళు పాపము చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అనేక నడుస్తారు. అలాగే దేవుని సత్యమార్గం దూషింపబడుతుంది. కాబట్టి వీరు అలాగే తను తాను దేవదూతలకే దూషిస్తారు. దేవదూతల కంటే నేను గొప్పవని చెప్పుకుంటారు. దేవదూతలకే దూషిస్తారని మనం 11వ వచనంలో చదివాం. అలాగే స్త్రీలను చూసినప్పుడు వాళ్ళ కళ్ళు అలాగే చాలా చెడ్డ కళ్ళతో చూస్తారని రాయబడింది. వాళ్ళు ఆశిస్తారు, స్త్రీలు చూడగానే పాపం చేయాలని చూస్తారు వాళ్ళు. అలాగే 18వ వచనంలో మన వ్యర్థమైన డంబపు మాటలు, తన్ను తాను గొప్పగా హెచ్చించుకోండి. డంబం అంటే అర్థమేంటి చెప్పండి? నేను చాలా గొప్పగా, తన్ను తాను గొప్పగా హైలైట్ చేసుకోవడానికి, తన్ను తాను గొప్పగా చేసుకోవడానికి రకరకాల వచనాలు వాడుకునే వాళ్ళు తన్ను తాను హెచ్చించుకుంటారు. కనుక పిల్లారా, ఇది వాళ్ళ లక్షణాలు. కనుక పిల్లారా, ఈ లక్షణాలు ఎవరిలో ఉందో వాడు అబద్ధ బోధకుడే. కాబట్టి
వాడు సత్య సంబంధి అయి ఉండాలంటే సిద్ధాంతం రైట్ ఉంటే సరిపోదు, యేసుప్రభు దేవుడని చెప్తే సరిపోదు. అలాగే వాళ్ళ ఒక జీవితము, వాళ్ళ పరిశుద్ధత కనబడాలి, పవిత్రత మనకు కనబడాలి. పరిశుద్ధమైన వాళ్ళు పాపం చేస్తూ, శరీర సంబంధ పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, లైంగికంగా పాపం చేస్తూ, శరీర దురాశలతో నింపబడుతూ, ధనపేక్షతో నింపబడుతూ, జనాలను పిండి డబ్బులు వసూలు చేస్తూ, మోసం చేస్తూ, అబద్ధంలో మాట్లాడుతూ, డంబంలో మాట్లాడుతూ, దేవతల కంటే నేను గొప్పవాణ్ణి, నేను చాలా గొప్పవాడిని తాను హెచ్చించుకునే వారికి ఇది అబద్ధ బోధల యొక్క లక్షణాలు. అది గుర్తుపెట్టుకోండి, మోసపోవద్దు. కాబట్టి ప్రియులారా, అపోస్తులైన పౌలు భక్తులు షార్ట్కట్లో చెప్తాను, సమయం లేదు కానీ ఈ విషయం షార్ట్కట్లో చెప్పి నేను ముందు సాగుతాను. అలాగే అపోస్తులైన తిమోతికి చెబుతున్నాడు. తిమోతికి పౌలును వెంబడించాడు, అందరూ తెలుసు కదా. పౌలులో ఉన్న బోధన చూసి వెంబడించాడా? క్రైస్తవ సోదరులారా, ఈ విషయాన్ని మీ అందరూ జ్ఞాపకం చేసుకోవాలా. ఒక బోధకును మనం వెంబడించాలి, అతని యేసుప్రభు దేవుడు రక్షకుడనే చెప్పాలి. రెండవదిగా ఆయన చెప్పే ప్రతి సిద్ధాంతం వాక్య ప్రకారం ఉండాలి. అలాగే మూడవదిగా ఆయన జీవితము ఆయన చెప్పినట్లుగా ఉన్నదా లేదా, ఆయన క్రియలు ఎట్లా ఉన్నది, పరిశుద్ధత ఉన్నదా లేదా, పవిత్రత ఉన్నదా లేదా, ఆయనకు ధనాపేక్ష ఉన్నదా లేదా, లేకపోతే స్వార్థం లేకుండా సేవ చేస్తున్నాడా, ఈయన అబద్ధం ఆడుతున్నాడా, డంబం గల మాటలు ఉన్నాయా, దేవదూతల కంటే ఎక్కువగా హెచ్చిస్తున్నాడా, దేవదూతల కంటే దూషిస్తున్నాడా, తాను గొప్పగా చేసుకుంటున్నాడా, ఈ లక్షణాలు ఉన్నాయా లేదా ఆమె పరీక్షించాలి. కాబట్టి ప్రియులారా, అబద్ధ బోధకుల యొక్క లక్షణాలలో అనేక లక్షణాలు ఉన్నాయి. యేసుప్రభు దేవుడు కాదంటే వాడు అబద్ధ బోధకుడు. రెండవదిగా సిద్ధాంతంలో రాగుంటే కూడా అబద్ధ బోధకుడే, సిద్ధాంతం రైటే ఉండాలి. కానీ యేసుప్రభు దేవుడని చెప్పి రక్షణ విషయంలో సిద్ధాంతం రైటే చెప్పి అలా వ్యక్తిగతంగా వాళ్ళ శరీర సంబంధమైన ధనపేక్షతోనూ వ్యభిచారముతోనూ పాపము చేస్తూ ఉంటే వాడు కూడా అబద్ధ బోధకులే అని రాయబడింది. ఇది పేతురు చెప్తున్న సంగతి. అక్కడ సిద్ధాంతం గురించి రాయబడలేదు, సిద్ధాంతం రైటే చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు అధిక లోభం, అలాగే పోగిరి చేష్టలనే శరీర సంబంధమైన పాపం కామంతో నింపబడినప్పుడు వాళ్ళు అబద్ధ బోధకులని మనం గుర్తుపట్టాలని అక్కడ పేతురు భక్తులు చెప్తున్నారు. వాళ్ళు దేవదూతల కంటే ఎక్కువగా హెచ్చించుకుంటారు. అలాగే వాళ్ళు జీవపు డంబము కలిగి ఉంటారు. డంబం గల మాట తను గొప్పగా చేసుకునే మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళు అబద్ధ బోధకులు. కాబట్టి ఒక దైవ సేవకుని మనం వెంబడించాలి. ఒక బోధకుని వెంబడించాలంటే అతను యేసుప్రభు దేవుడిని నమ్మాలా. రెండవదిగా ఆయన బోధ సిద్ధాంతం లేఖన ప్రకారం కరెక్ట్గా ఉండాలి. మూడవదిగా అతని ప్రవర్తన, అతని బ్రతుకు, అతని జీవితము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. పాపం మీద జయమానికి ఉండాలి, పరిశుద్ధత కనబడాలి. అని చూసిన తర్వాత వెంబడించాలి. ఇది అలాగే అపోస్తులైన పౌలు భక్తులు చెప్తున్న సంగతి. దయచేసి మీరు ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. దయచేసి తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా 2వ తిమోతి 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకయు ఇకోనియా లుస్రా అను పట్టణములో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడై నన్ను వెంబడించితివి. తిమోతి కంటున్నావు, తిమోతి నన్ను వెంబడిస్తున్నావు. తిమోతి పౌలుకు వెంబడించేటప్పుడు ఏం చూశాడంట? నీవు నా బోధను పరీక్షించాడు తిమోతి. బోధ పౌలు చెప్పింది రైట్. నా ప్రవర్తన ఏం చూశాడని చెప్పండి. పౌలు ప్రవర్తన ఎలా ఉంది? అపేదనగా ఉన్నదా? ఈయన ప్రవర్తన ఏంది? ఈయన వ్యక్తి ప్రవర్తన అది పర్సనల్ విషయం, అది వ్యక్తిగతమైన విషయం. వ్యక్తిగత విషయంలో, పర్సనల్ విషయంలో ఈయన ప్రవర్తన ఎలా ఉంది? ఈయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడా చెప్పినట్లుగా? శరీర సంబంధ పాపం చేస్తున్నాడా? ధనభిక్ష కలిగి ఉన్నాడా? స్వార్థం కలిగి సేవ చేస్తున్నాడా? డంబం గల మాటలు ఉన్నాయా? శరీర సంబంధమైన దురాశలను ఉన్నాయా పౌలులో? ఏమీ కనబడలేదు. నా ఉద్దేశము పౌలు విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు, ఇవన్నీ చూశాడు ఆయన. అప్పుడు పౌలు వెంబడించాడు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొంత క్రైస్తవ సమాజంలో ఏముంది? సిద్ధాంతం రైట్ ఉంటే చాలు, వాక్యం కరెక్ట్ ఉంటే చాలు. నేనేమైనా వ్యభిచారం చేసినా, పాపం చేసినా, ఏం చేసినా నా పర్సనల్ విషయాలు మీరు పట్టించుకోవద్దు. మీరేమైనా ప్రశ్న ఉంటే మీరు ఏమైనా చేసుకొని నేను ఖండించను.
ఏమైనా చేసుకోండి మీరు అనే బోధ ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అంటే నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తించు, నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ప్రశ్నకి ఏమైనా చేసి నువ్వు పట్టించుకోవద్దు. నేనేమైనా వ్యభిచారం చేయొచ్చు, జాగ్రత్త చేయొచ్చు, బూతులు మాట్లాడవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇతర స్త్రీలను ఆశించినా ఏం చేసినా అది పర్సనల్ విషయం, వ్యక్తిగత విషయం. కాబట్టి మీరు దానికి పట్టించుకోవద్దు. మీరేమైనా చేసి నేను పట్టించుకోవడానికి ఒక బోధకుడు యూట్యూబ్లో నేను చెప్తుంటే నేను విన్నాను. ఆ క్లిప్స్ ఆయన పంపే పేరు చెప్పడం మంచిది కాదు. కానీ ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా అబద్ధ బోధకుడు, నాకు డౌట్ లేదు అందులో. ఈ బైబిల్ ఒప్పుకోడు, అపోస్తులు పౌలు ఒప్పుకోడు. వ్యక్తిగత విషయంలో సంఘంలో దేవుని నమ్మిన తర్వాత, అలాగే ఏ ఒక విశ్వాసి అయినా సేవకుడైనా సరే, ఇప్పుడు చాలామంది సేవకులు కొన్ని సంఘాలలో, కొన్ని పేరు చెప్పిన సంఘాలు కానీ తాగి ప్రసంగం చేసే బోధకుడు ఉన్నారు. అది ఆయనకు మనము ఏమయ్యా మీరు త్రాగి ప్రసంగం చేయదు కదా మందిరంలో అంటే, అది నా పర్సనల్, నా వ్యక్తిగతం. నా దేవుని తెలియదా? నా దేవుడు నాకు చంపుతుండా? దేవుడు నాకు శిక్షిస్తుండా? దేవుడు నాకు చంపడం లేదు, శిక్షించలేదంటే దేవుడిని అంగీకరించండి, దేవుడే పట్టించినప్పుడు నీకు ఎందుకు అంటాడు. ఓకే, విశ్వాసులు కూడా వ్యభిచారం చేసుకుని తెలిసింది. ఏమయ్యా దేవుని నమ్ముకుని వ్యభిచారం చేయొచ్చా సోదరుడా అని ఒక దైవ సేవకుడు, బోధకుడు, సంఘ కాపుని విశ్వాసులకు అన్నాడు అనుకుంటాడు. అప్పుడు ఆ ఒక విశ్వాసం ఏమంటాడు, అయ్యా అది నా పర్సనల్ వ్యక్తిగతం, మీరు పట్టించుకోవద్దు. వ్యభిచారం చేసినా, తాగినా, ఏం చేసినా దేవుని తెలుసు, నాకు తెలుసు, మీ పర్సనల్ విషయాలు పట్టించుకోవద్దు. మీకు బోధ కరెక్ట్ ఉందా లేదా? నేను నమ్మే బోధ కరెక్ట్ నమ్ముతున్నా లేదా? సిద్ధాంతం విషయంలో ముచ్చన బాబు విషయం నమ్ముతున్నా, యేసుప్రభువు దేవుడైనా నమ్ముతున్నా, కృపవరం నవ్వునాయి నమ్ముతున్నా, తీర్థాన్ని నమ్ముతున్నా నేను అని కరెక్ట్ నమ్ముతున్నా. సిద్ధాంతం రైట్ ఉంది కదా నమ్మేది. సిద్ధాంతం రైట్ ఉన్న తర్వాత వ్యక్తిగత నేను పట్టించుకోవద్దు మీరు అని అంటాడు. దాని తర్వాత ఈ బోధకుడు ఒక వ్యభిచారమో ఏదో చేస్తాడు, తాగుతాడు, బుద్ధులు మాట్లాడుతూ అన్యాయం చేస్తూ అక్రమం చేస్తుంటాడు. ఆ విశ్వాసం అడుగుతారు, ఏమయ్యా యేసునమ్ముకు మీ బోధకుడే ఉండి సేవకుడే ఉండి అలా అబద్ధమైన కార్యం చేయొచ్చా? అబద్ధం ఆడవచ్చా? వ్యభిచారం చేయొచ్చా? జాగ్రత్తం చేయొచ్చా? బూతులు మాట్లాడవచ్చా? అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? మందిరం వచ్చే స్త్రీలతో మీరు పాపం చేయొచ్చా? ఏలి కుమారు ఎలాగైతే పాపం చేసి సంఘంలో దేవుని మందిరికి వచ్చి వారు స్త్రీలతో ఏదో పాపం చేశారు, మీరు ఇలా పాపం చేస్తున్నారు, కరెక్టా అంటే ఆ బోధకుడు అంటాడు, సోదరులారా అది వ్యక్తిగత విషయం, అది దాన్ని మనం పట్టించుకోవద్దు అని ఆ బోధకుడు అంటాడు. అంటే సంఘంలో మన నమ్మే బోధ రైట్ కాదా ఒకటే పట్టించుకోవాలన్నా, వ్యక్తిగతంగా మన ప్రశ్న పట్టించుకోవద్దా, ఖండించుకోవద్దా, తిరుపు తిరిచొద్దా? అసలు ఒక బోధకుడు వెంబడించేటప్పుడే ఆయన ప్రవర్తన, వ్యక్తిగత జీవితం, ఆయన ఉద్దేశాలు, దీర్ఘశాంతము, ప్రేమ, ఆయన బోధ అన్నీ పరీక్షించిన తర్వాతనే వెంబడించమని ఇక్కడ అన్నాడు పౌలు భక్తుడు. బోధ ఒక్కటే పరీక్షించి వెంబడించమన్నాడా పౌలు? తిమోతికి ఏమంటుంది, నన్ను వెంబడించితివి నా శ్రమలను చూసా. ఏం శ్రమలు అంటే అది పాపం చేసి శ్రమలు తెచ్చుకోవడం కాదు. చాలామంది విడ్డూరమైన క్రైస్తవ సమాజం తయారైంది. ఏదో తప్పులు చేసి పాపం చేసి శ్రమలు అనుభవించడం వేరు, అనేక ఊరుల్లో తిరిగి 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 సువార్త ప్రకటించి శ్రమలు అనుభవించడం వేరండి. దేవుని సువార్త ప్రకటిస్తూ శ్రమలు అనుభవించడం వేరు. దేవుని సువార్త ప్రకటించినందుకు బైబిల్ 2 రకాల శ్రమలు ఉండే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం పాపం చేసినందుకు దేవుడు శిక్షిస్తాడు, శ్రమలు నడిపిస్తాడు. దేవుని నామకు నీతిగా, పరిశుద్ధంగా, అలాగే సువార్త ప్రకటించేందుకు కూడా మనకు కొన్ని శ్రమలు వస్తాయని బైబిల్ సారాంశం అది. హల్లెలూయా. కొంతమంది పాపం చేసి చెడుతనం చేసి శ్రమ తెచ్చుకొని నేను క్రీస్తు కొరకు గొప్ప శ్రమ అనుభవిస్తున్నాను అంటారు. ఆయన ఒక ఊరిలో, నేను పేరు చెప్పదు, ఒకడు ఊరిలో చెప్పడానికి చాలా అవమానకరమే, చెప్పకూడదు. కానీ ఒక బోధకుడు సంఘం వచ్చే స్త్రీని పాపం చేసి గర్భవతిగా చేసి దేవుడు ఆయన అనారోగ్యం పెట్టాడు, శిక్షించాడు. ఒక ఊరిలో, విలేజ్లో, అది ఊరు చెప్పను నేను ఇప్పుడు. అయితే ఆ వీళ్ళు చేస్తే ఆయనకు శ్రమలు వచ్చాయి. అప్పుడు ఏమంటాడు, దేవుని కొరకు నాకు శ్రమలు వస్తున్నాయి అనుభవిస్తానంటాడు ఆయన. చూడండి ఇక్కడ పౌలు భక్తుడు శ్రమలు ఎందుకు వచ్చినాయి? అనేక ఊరు తిరిగి 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 సువార్తను ప్రకటించి శ్రమలు వచ్చినాయి ఆయనకు. ఆ శ్రమలు చూశాడు, క్రీస్తు కొరకు అనుభవిస్తున్న శ్రమలు చూశాడు, ప్రయాసం చూశాడు, ప్రవర్తన చూశాడు, బోధన చూశాడు, ఉద్దేశం, ప్రతి ఒక్కటి కరెక్ట్ ఉంటేనే వెంబడించాలి. అనేక దురాశల చేత, ధనాపేక్షల చేత, అభ్యంతరమైన మాటలు, బూదులు మాటలు, శరీర సంబంధం పాపం చేస్తూ ఉండగా అట్టి వ్యక్తిని వెంబడిస్తే వాడు అబద్ధ బోధకుడు ఉన్నాడు, అది ప్రమాదకరమని మన బైబిల్ సెలవిస్తుంది. అలాగే పౌలు తిమోతిలాగా మనం ఉండాలి. పౌలు ఉన్న బోధ కరెక్ట్ చూశాడు, ప్రవర్తన కరెక్ట్ని చూశాడు, ఉద్దేశం చూశాడు, అని దీర్ఘశాంతం ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా, ఓర్పు ఉన్నదా లేదా, క్రీస్తు కొరకున పడుతున్న హింసలు ఏంటి, శ్రమలు ఏమిటి అని చూసి అప్పుడు వెంబడించాడు ఆయన.
ఇప్పుడు చాలామంది ఏమైంది క్రైస్తవ సమాజంలో, నేను చెప్పే బోధ రైటే రాగా చూసుకోవాలి అంతే, నేను యేసుప్రభు దేవుడు చెప్తున్నాను అంతే, మిగతా నా ప్రశ్నలు ఏమైనా చేసుకుంటే మీరు ఏమైనా చేసుకోండి, మీకు నేను పట్టించుకొని మీరు నాకు పట్టించుకుంటే సంఘం దెబ్బతింటుంది. ఆ మాట తప్పు 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 తప్పు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసాలు ప్రశ్నల విషయంలో, ప్రవర్తన విషయంలో అందరూ కూడా వ్యక్తిగత విషయంలో మనం పట్టించుకోవాల్సిందే. సంఘానికి డ్యామేజ్ ఉన్నప్పుడు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకు హానికి ఉన్నప్పుడు, అలాగే సంఘానికి అలాగే డ్యామేజ్ ఉన్నప్పుడు, ప్రమాదం ఉన్నప్పుడు, అది వ్యక్తిగత విషయమైనా దాన్ని సీరియస్గా మనము ఖండించాల్సిందే, తీర్పు ప్రకటించాల్సిందే. దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. మన పౌలు అందరికీ మాదిరి కదండి. ఈరోజు చాలామంది అపోస్తుల బోధ, నేను అపోస్తులు, ఈ తరం అపోస్తులు, ఈ తరం ప్రవక్తని చాలామంది చెప్పుకుంటూ అనేక దురాశలు నింపబడుతూ ధనపేక్ష గలవారి తను తాను అపవిత్రపరచుకొనొచ్చు, అనేకులను అలాగే తన పోకిరి చేష్టల చేత అనేకులు ఆ మార్గం నడిపిస్తున్న కొంతమంది అబద్ధ బోధకులు ఈ కాలంలో ఉన్నారు, అన్ని కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1. మీలో జారతమున్నదని వదంతి కలదు, మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నట, అట్టి జారతము అన్యజనులోనైనాను జరగదు. ఇక్కడ ఒకడు జారతం చేశాడు, అది పర్సనల్ విషయం కదా. ఒకడు జారతం చేశాడు, తనతో అపవిత్రపరుచుకున్నాడు, ఆ సంఘం అందరికీ తెలుసు. 2వ వచనం, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ, వాళ్ళు ఉప్పొంగుచున్నారు అన్నమాట, ఏదో ఘనకార్యం చేసినట్టు. మరి ఇక్కడ ఉన్న సంఘ కాపురి ఉండొచ్చు, మరి ఎందుకే వాళ్ళు పెద్ద సంఘ నాయకుడు ఉంటేనే తప్ప వాడు ఉప్పొంగరు. ఎందుకంటే మా అయ్యగారు చేస్తున్నాడు, ఉంచుకున్నాడు అని ఒక హోదాలో లేకపోతే డబ్బు ఉన్న వ్యక్తి ఉండొచ్చు, లేకపోతే సంఘ కాపురైనా ఉండొచ్చు, అక్కడ తెలియదు, మనకు ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఒక లెవెల్లో ఉన్న వ్యక్తి ఉంటాడు కాబట్టి సంఘస్థులందరూ కూడా వాళ్ళ పాపం ఉప్పొంగుచున్నారు. మన హ్యాపీగా ఫీల్ అంతా ఒక బాధ కానీ దుఃఖం కానీ ఏమి అనిపించలేదంట వాళ్ళకు. మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా, కొంతమంది దైవ సేవకులు, కొంతమంది పాపము చేస్తూ వ్యభిచారము చేస్తూ తను తాను అపవిత్రపరచుకొనొచ్చు, బూతులు మాట్లాడుతూ, ఒక అన్యుడు మాట్లాడిన, ఒక త్రాగుబోతు మాట్లాడిన బూతులు కూడా మాట్లాడుతూ కళ్ళారా చూసిన తర్వాత బాధపడి దుఃఖపడి ఖండించాల్సింది పోయి. ఒక సోదరుడు నాతో అన్నాడు ఏంటంటే, అయ్యా ఒక బోధకుడు ఇట్లా పాపం చేస్తున్నాడు కదా, ఇంత ఘోరమైన అపవిత్రంగా కార్యం చేస్తున్నాడు కదా, బూతులు మాట్లాడుతూ వ్యభిచారం చేస్తున్నాడు కదా, అలా చేస్తుండగా ఈ కరెక్టేనా అంటే, అయితే నీకేంటి అని అడిగినట్టు చెప్పినట్టు. అవును మా అయ్యగారు తప్పు చేశారు, వ్యభిచారం నీకేంటి అన్నాడు. ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఇది చాలా బాధాకర విషయం. అది ఎంత బాధాకర విషయం తెలుసా. దేవుడు మెచ్చుకుంటాడు అసలు ఇది. ఒక సేవకుడు సంఘం, నేనైనా సరే ఎవరైనా సరే, అది సంఘములో ఏమైనా వ్యభిచారం చేసినా, త్రాగినా, ఇది తెలిసినప్పుడు, ఆధారం ఉన్నప్పుడు, వాస్తవం ఉన్నప్పుడు దాన్ని బట్టి దుఃఖపడి ఏడవాలను, దాన్ని ఖండించాలి. కానీ ఈ కొరింథీ సంఘము దుఃఖపడడం లేదు, ఉప్పొంగుచున్నారు. ఈరోజు కొరింథీ సంఘంలో లాగానే ఒకరు పాపం చేస్తుండే చాలామంది క్రైస్తవ సమాజంలో దుఃఖపడదు, చేసిండొచ్చు అంటారు. సంఘంలో వచ్చే స్త్రీలతో పాపం చేస్తూ పాడు చేస్తూ ఉండగా ఏలికుమారు చేసిన పాపం, ఏలికుమారు ఏం చేశారు, మందిరంలో వచ్చే స్త్రీలు అందరితో పాపం పాడు చేసినప్పుడు దేవుడు చంపలే, దేవుడు అసహించుకోలే. మరి వ్యక్తిగతంగా పాపం చేస్తే ఆ బోధకుడు ఏమయ్య అట్లా చేస్తున్నాడు, అది నా ప్రశ్న బ్రదర్, మీరు నాది ఒప్పుకో, ప్రశ్న మీరు పట్టించుకోవద్దు, నీ ప్రశ్న ఒప్పుకొని అందరూ కలిసి మనము ఏం చేయాలంటే మనం అందరం కూడా సత్యవాక్యం నమ్మాలి. వాక్యం కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి, అదే పరిశుద్ధత. ఎంత అబద్ధ బోధ. సిద్ధాంతంలో రైట్ అంతే, శరీర సంబంధమైన పాపము బూతులు మాట్లాడితే అది పరిశుద్ధతనా? ఎవరు చెప్పి బైబిల్ ఒప్పుకుంటుంది దానికి? సిద్ధాంతం రైట్ ఉండాలి, దాంతోపాటు మన ప్రవర్తన, మన బ్రతుకు, మన హృదయం అనేది పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఇట్లా ఉప్పొంగుచున్నప్పుడు పౌలు ఏమన్నాడు, అప్పుడు ఏమయ్యా తండ్రి భార్య ఉంచుకున్నట, జాగ్రత్త చేస్తున్నట్టు, అది అంత ఆశయకరమే కార్యం ఇది అని పౌలని అడిగినాను. కానీ ఏమంటాడు, ఏమయ్య గారు, పౌలు అయ్య గారు, నీకు తెలియదా, ఇది నా పర్సనల్ వ్యక్తి, అది వ్యక్తిగత విషయం, అది వ్యక్తిగత విషయాన్ని మీరు పట్టించుకోవద్దు. బోధ పౌలన్నా నువ్వు చెప్పిన బోధనే నమ్ముతున్నా, నువ్వు చెప్పిన బోధలే ఉన్నాను, ప్రతి విషయంలో నీ బోధలోనే ఫాలో అవుతున్నా పౌలన్నా, అది నా వ్యక్తిగత విషయం, పర్సనల్ విషయం అన్నాడా? మరి అది వ్యక్తిగత విషయం, పర్సనల్ విషయం అని పౌలు తెలియదా?
మరి తెలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడు మరి 13వ వచనంలో, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు, సంఘములో ఉన్న వారికి తీర్పు తీర్చొచ్చు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అని చెప్పాడు ఆయన. ఎవరైనా సంఘంలో విశ్వాసి అయినా సేవకుడని ఎవరైనా సరే ఆయన జూన్ 11వ వచనం, ఎప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను, అంటే సోదరుడు అనబడిన వారు అంటే యేసుప్రభువును నమ్మి బాప్తీసు పొందిన సంఘంలో ఉన్న సోదరుల గురించి ఈ మాట్లాడుతున్నాడు. 10వ వచనం ఏమో లోకంలో ఉన్న అలాగే సోదరుల గురించి రాయబడింది 10వ వచనంలో. అలాగే 1 కొరింథీ 5:10 ఏమో అన్యజనంలో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాడు. 11వ వచనంలో ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహార్థికుడు కానీ, తిట్టుబోతు, ఇక్కడ చాలామంది బూతులు తిడుతున్నారు సేవకుడు. ఎంత గలీజ్ అంటే చీ. బూతులు మాట్లాడే సేవకుడు వెంబడించు దయచేసి. బూతులు త్రాగుబోతులు కూడా మాట్లాడకూడదు. ఎంత గలీజ్ అండి, ఎంత అసలు. పుల్పిల్ మీద మాట్లాడుతున్నారు, బైబిల్ ముందు పెట్టుకుని బూతులు మాట్లాడుతున్నారు. ఏదో ఫ్లోలో వచ్చింది కాదు, కావాల్సి బూతులు మాట్లాడుతున్నారు. దాన్ని కొంతమంది నవ్వుతున్నారు, చప్పలు కొడుతున్నారు. పౌలు ఏమంటాడు ఇక్కడ, ఒకటి తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ, విశ్వాసం దోచుకునేవాడు కొంతమంది ఉన్నారు. దేవుని పని చేయరు, సేవ చేయరు, ఏదో మాయ మాటలు చెప్పి అది చేసి దోచుకుంటారు. కొంతమంది లక్షలు దోచుకుంటారు. అలాంటి వాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, పూజింపకూడదు మీకు రాయిచున్నాను. హల్లెలూయా. అలాంటి విశ్వాసంలో ఉంటే ఎవరు చెప్పండి, దేవుని ఒక సేవకుడు ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు. ఒకరు జాగ్రత్త చేసిన అంటే వ్యభిచారం కూడా వస్తుంది. చేసిన త్రాగుబోతు అయినా, దోచుకొని వాడైనా, తిట్టుబోతైనా, త్రాగుబోతైనా అట్టి వానితో మీరు సాంగత్యం చేయకూడదు, భోజనం కూడా కలిసి తినొద్దు అన్నాడు. అంత పెద్ద కండిషన్ ఎందుకు పెట్టాడు పౌలు భక్తుడు? చెడు సాంగత్యము మంచి నడవడిని కూడా చెరిపియను కాబట్టి అటన్న సాహసం చేయడానికి వీల్లేదు, కలిసి భోజనం కూడా చేయొద్దు అని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇక్కడ వ్యక్తిగత విషయాన్ని, పర్సనల్ విషయాన్ని ఎందుకు ఖండించాడు, ఎందుకు వెలివేశాడు, నాకు ఆన్సర్ చెప్పాలా. ఈ బోధ కాదు కదా ఇక్కడ 11వ వచనం విషయంలో కానీ 1వ వచనం కానీ బోధ కాదు కదా, అది వ్యక్తిగతంగా పర్సనల్గా పాపం చేస్తున్నాడు. ఎందుకు వెలివేసిన ఆయనకు? ఈ ఒకవేళ ఒక సేవకుడైనా పాపం చేసే సంఘమంతా వ్యాపిస్తుంది పాపం. ఒక విశ్వాసి ఒకడు వ్యభిచారం చేస్తుండగా ఎవరన్నా సేవకుడు ఖండించకపోతే, వానికి గద్దించకపోతే, వాడిని వెలివేయకపోతే వాడిని చూసి చాలామంది విశ్వాసం నేర్చుకుంటారు. ఆ సంఘం అంతా కూడా పాపంలోకి, వ్యభిచారంలోకి అభ్యంతరం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు 1 కొరింథీ 5వ అధ్యాయము, పులిసిన పిండితో పోల్చాడు పాపం. మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతే పులియ జైనని మీరు ఎరగరా. పులిసిన పిండి కొంచెము ముద్దంతే పులిసిపోతుంది. ఒక్కడు జాగ్రత్త చేస్తే వీడిని ఖండించకపోతే, వెలివేయకపోతే, వీడు పాపం చేసి కాకుండా మొత్తం ముద్దంతా సంఘం అంతా పులిసిపోతుంది, వ్యాపిస్తుంది. మరి మన నాయకులే, మన బోధకుడే, సేవకుడే వ్యభిచారం అభ్యంతరంగా పాపం చేసి బూతులు మాట్లాడుతుంటే మరి కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు? అదే బూతులు మాట్లాడతారు, వారు వ్యభిచారం చేస్తాడు. నేను చాలామంది సేవకులు చూశాను, నేను అనుభవించి కన్నారా చూసి నేను చెబుతున్నాను. సంఘ నాయకులే, మినిస్ట్రీ నాయకులే చాలామంది పాపం చేసి, వ్యభిచారం చేస్తూ, జాగ్రత్తం చేస్తూ, సంఘంలో వచ్చే అనేక వందల మంది పదుల సంఖ్యలో స్త్రీలను వాడుకొని వ్యభిచారం చేసి వీళ్ళని చూసి, అలాగే చాలామంది సేవకులు, విశ్వాసులు మా అయ్యగారు చేసిన అయ్యగారు తెలదా అని చెప్పేసి అయ్యగారు చూసి, వారి పోకిరి చర్చలను చూసి వాళ్ళు అనేకులు నడుతురని ఎలాగైతే పేతురు పత్రిక 2వ అధ్యాయం చదువుకున్నామో అలా నడిచి చెడిపోయిన సేవకులను, విశ్వాసం ఎరుగుదును. ఇది దుఃఖము, వేదన చాలా బాధ. ఈ విషయం నేను కన్నీటి గార్చి దేవునికి ప్రార్థన చేసిన. చాలా బాధకర విషయం, చాలా వేదనకర విషయం. ఎంతో నేను చెప్తున్నా కదా, చాలా కన్నీటి యథార్థంగా చెప్తున్నాను. ప్రభు వింటున్నాడు. ఈ విషయం నేను చాలా దుఃఖపడి ప్రార్థన చేశాను. మినిస్ట్రీ నాయకులు చాలామంది వ్యభిచారం చేస్తూ రహస్యంగా వాళ్ళకు భిన్నాభిప్రాయాలను బోధిస్తూ, అది చేసిన తప్పు కాదని బోధిస్తే ఆయన అనుసరించి చాలామంది సేవకులు 10ల సంఖ్యలో నాకు తెలుసు, 10 సంఖ్యలలో వాళ్ళ సేవకులు పాపం చేసి, విశ్వాసులు కూడా అట్టి సేవకులు ఒక్క మాటలు విని వ్యభిచారంలో పడ్డ, బూతులు చాటింగ్ చేసుకుంటూ అపవిత్రమ చేసుకున్న విశ్వాసులను నేను ఎరుగుదును. అట్టి వారి మీద దేవుని కోపం రగులుకుంటుంది, భ్రష్టుడైపోతుంది, నాశనం అయిపోతాడు. అట్టి పాపంలో ఎవరైనా ఉంటే, వినివారు ఉంటే దయచేసి పశ్చాత్తాపడి ఆ ప్రభుని వేడుకోండి. ఆ ప్రభు క్షమిస్తాడేమో, కనికరిస్తాడేమో. పాపం చేసి వారిని మనం సహించొద్దు,
పాపం మనలో ఉన్న ఇతరుల్లో ఉన్న వాటిని మనం ఖండించాలి, ఎదిరించాలి, అసహించుకోవాలి, దుఃఖపడాలి, మారు మనసు పొందాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి. కనుక ప్రియులారా, కాబట్టి ఇక్కడ అబద్ధ బోధకులు ఏమంటారంటే వాళ్ళ పాపాలు చేస్తూ అలా ఇతరులను పాపం నడిపించడానికి మీరు పాపం చేసిన పర్సన్ నేను పట్టించుకోను, దేవుడు చూసుకుంటాడంటే మరి పౌలు తెలియదా? నేను అర్థం కాదు. మరి ఆది కాండంలో సంఖ్యాకాండంలో 25వ అధ్యాయము మరి ఫినిహాసు మరి ఎందుకు పొడిచాడు? దేవుడు చూసుకుంటారా? మనకెందుకు ఎందుకు అనొచ్చు కదా. ఫినిహాసు అలాగే పొడిచినప్పుడే కదా తెగులు ఆగిపోయిన సంఖ్యాకాండం 25వ అధ్యాయం చదివిన తర్వాత. దేవుడు చూసుకుంటాడు అన్నాడా? పాపం చేసిన కోపంతో వచ్చి రోషం తెచ్చి పొడిస్తేనే అది ఆగిపోయింది పాపం. ఫినాన్స్ లాగా చాలామంది సంఘంలో బోధకులు విశ్వాసులు పాపం చేస్తే వాక్యంతో పొడిచి వాళ్ళకి ఖండించినప్పుడే కొంత పాపం ఆగుతుంది, దేవుని కోపం చల్లారుతుంది. కానీ చేసి మా నాకెందుకు దేవుడు చూసుకుంటాడంటే అది బుద్ధిహీనుడా, మూర్ఖుడా, దుర్మార్గుడా అంటే దేవుడు అసహించుకుంటాడు. సంఘంలో పాపం జరిగితే ఇంత వేదన పడాలి, ఇంత పశ్చాత్తాపడాలి, ఇంత ఏడవాలండి అసలు. ఇంకేనా ఎవరు ఖండిస్తారు? నీకు దేనికోసము? ఈ వాక్యమైన సిద్ధాంతమైన బోధన అల్టిమేట్ గోల్ ఏంటిది చెప్పండి? లాస్ట్కి ఏంటి చెప్పండి? యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? అసలు యేసు ప్రభు ఎందుకు పిలిచాడు? లాస్ట్ అల్టిమేట్ దేవుని గురి ఏంటిది? మన గురి ఏంటిది? దయచేసి ఇక్కడ చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక దయచేసి మీరు చూడండి. యెజబెలు ఆత్మ అలాగే వాళ్ళలో పని చేస్తుంటే వీళ్ళ యెజబెలు ఆత్మను వెళ్ళగొడతామని కొంతమంది బోధకులు మాట్లాడుతున్న ఇంత మోసం జరుగుతుంది. చూడండి ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? అసలు దేవుని గురి ఏంటిది? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? అసలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులకు ఉండటకు పిలువలేదు. కానీ మీరు అపవిత్రమైన నేను అపవిత్రమైన దేవుడు చూసుకుంటే ఏం చెప్పనంటాడు ఒక ఆయన. చాలామంది సేవకులు, ఒకరు ఇద్దరు కాదు, చాలామంది సేవకులు ఉన్నారు. ఏమనంటే నేను సేవకుని, నా పర్సనల్ దేవుడు చూసుకుంటాడు. అరే బాబు, సేవకుని బట్టలు నీ ఇష్టము, వాహనం నీ ఇష్టము, ఇల్లు నీ ఇష్టము, తినే ఫుడ్ నీ ఇష్టం, ఏమైనా తిను, ఏ బట్టలని ధరించుకో, ఏ సూట్ను వేసుకో, ఏ బూట్ను వేసుకో, ఎలాంటి ఇల్లును కట్టుకో, ఏ కారులను తినుకో, ఏ బైకులు నీ ఇష్టం అది. కానీ ప్రవర్తన విషయంలో దేవుని విరోధంగా ప్రవర్తించినప్పుడు, వాక్య వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, నిన్ను అపవిత్రం చేసుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా అది విశ్వాసులైనా సేవకుడైనా ఖండించాల్సిందే, హెచ్చరించాల్సిందే. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. అల్టిమేట్ మన గురి ఏంటిది? మన పరిశుద్ధులగుటకే మన దేవుడు పిలిచాడు. కానీ నేను అపవిత్రమైతే మీరు అపవిత్రమైనా మనం నాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు, బోధ ఒక్కటే పట్టించుకుంటే అయిపోతా? ఈ బోధ సిద్ధాంతం ఎందుకంటే అల్టిమేట్ గురి ఏంటిది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, అల్టిమేట్ గురి యేసు ప్రభు మనకు ఒక గురి ఏం పెట్టుకున్నాడు? మరి సిద్ధాంతం ఒకటి నమ్మితే సిద్ధాంతం అన్ని విషయంలో ఒకడు ఎవరో ఫేస్బుక్లో పెట్టాడు, సిద్ధాంత విషయంలో అంత రైట్ నమ్మితే బాప్తిసం విషయంలో రైట్ సిద్ధాంతం నమ్మాలా, రెండో రాకడ విషయంలో రైట్ సిద్ధాంతం నమ్మాలా, అలాగే కృపావర విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, త్రిత్వం విషయంలో, సిద్ధాంత విషయంలో అంత రైట్ నమ్మడమే పరిశుద్ధత అంటారు. నమ్మాలి, రైట్, ఓకేనా, అంతవరకు ఓకే, అదే పరిశుద్ధతనా? అంటే బూతులు మాట్లాడవచ్చు, అభ్యంతరమైన మాటలు మాట్లాడవచ్చు, వ్యభిచారం చేయొచ్చు, జాగ్రత్తం చేయొచ్చు, అనేక స్త్రీలను ఆశించవచ్చు, అది కూడా అది పరిశుద్ధత? అది తప్పు, 100% తప్పు. అది సిద్ధాంతం ఒకటి అంత రైట్ నమ్మితే అది మాత్రమే పరిశుద్ధత కాదు. చాలా సిద్ధాంతం రైట్ ఉన్నది కదా అని చెప్పేది రైట్ ఉంది, సిద్ధాంతం రైట్ ఉంది, ఈ సిద్ధాంతం రైట్ ఉంది కాబట్టి యేసు దేవుడు అంటున్నా కాబట్టి నేను మంచి బోధకుని, సత్య బోధకుని మోసం చేస్తుంది బైబిల్ ఒప్పడం లేదు. సిద్ధాంతం రైట్ ఉన్నా, అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుడిని నమ్మినా నువ్వు శరీర సంబంధమైన పాపాలు చేస్తూ, బూతులు మాట్లాడుతూ, అపవిత్రమైన కార్యం చేస్తూ, అధిక లోభమై ధనపేక్షలై డంబం గల మాటలు మాట్లాడుతూ, దేవదూతల కంటే గొప్పగా చెప్పు, నీకు బాగా హెచ్చించుకుంటూ, అపోస్తుల కంటే ఒక భక్తుడు చెప్పాడు, కొటేషన్ చూశాను, గుర్తులేదు సారీ, అపోస్తులు అందరికంటే నేను గొప్పవాడిని ఎవరైనా చెప్పుకుంటే వాడు అబద్ధబోధకుడు అన్నాడు ఆయన. అపోస్తులు అందరికంటే నేను గొప్పవాడిని అనుకుంటే వాళ్ళు అబద్ధబోధకుడే. కానీ ఇప్పుడు పౌలు కూడా నేనే గొప్పవాడిని, దేవదూతలకు నేనే గొప్పవాడిని,
నేను పరిపూర్ణని సంపూర్ణని చెబుతూ ఈరోజు చాలామంది నన్ను అపవిత్రులుగా చేస్తున్నా బోధకులు లేరా? మరి ఏబిసిడి రాసిన పత్రికలో దేవుడు ఏమంటున్నాడు? అల్టిమేట్ గోల్ ఏంటండి? సిద్ధాంతం ఒకటి నమ్మితే అయిపోయినా, సిద్ధాంతం ఒక రైట్ ఉంటే అయిపోయినా, యేసుప్రభు దేవుడు అంటే అయిపోయినా, ఎలాంటి బ్రతుకునే పర్లేదా, ఇలాంటి ప్రవర్తన పర్వాలేదా? అబద్ధం ఆడవచ్చా సేవకులు? చాలామంది నేను సేవకులు ఎరుగుదును, నోరు తెలిసే పచ్చి అబద్ధము పచ్చి బూతులు రా బాబు, చిటి అట్టి సేవకులు మనం వెంబడించడానికి వీల్లేదు. ఎబిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మనకు ఎందుకు అల్టిమేట్ గురి ఏంటిది? యేసుప్రభుది 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని, అలాగే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుప్రభు తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు శిలువ మీద మరణించాడంట? తన సంఘము తన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఉండాలంటాడు. ఈ ప్రవర్తన పరిశుద్ధం ఉంటేనే కదా, ఈ నోరు పైతనం ఉంటేనే కదా అక్కడ నిలబడతావు. అక్కడ అది దేవుడు గురువు పెట్టుకొని ప్రాణం పెడితే ఈరోజు చాలామంది ఏమంటారు, మన బోధ సిద్ధాంతం రైట్ ఉంటే చాలు, కానీ ఏమైనా బూతులు మాట్లాడు ఏమైనా చేయొచ్చు. దావీదు పాపం చేయలేడా? సొలొమోను పాపం చేయలేడా? ఇట్టి మాటలు చెబుతూ చాలామందిని తన్ను తాను అపవిత్రం చేసుకుంటూ చాలామంది పాపంలో భ్రష్టత్వం నడిపిస్తున్న బోధకులు ఉన్నారు. జాగ్రత్త. మనమందరం కూడా మన ప్రవర్తన, మన నోరు, మన హృదయం పరిశుద్ధంగా ఉండులాగన క్రీస్తు ఎదుట మనం నిర్దోషులుగా పరిశుద్ధ నిలబడాలని దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి అబద్ధ బోధకులు ఒక లక్షణం ఏమిటంటే, సమయం లేదు కానీ కొంతవరకు చెప్తాను, ముగిస్తాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం ఏం బోధిస్తుంది? మనకు అబద్ధ బోధకులు ఉందరు, వాళ్ళు తమను కొనిన ప్రభువు, అంటే ప్రభువు యేసు ప్రభు అయినే దేవుడు అంటారు. సిద్ధాంతం అంటే రైటే ఉంటుంది, కానీ వాళ్ళ లక్షణాలు ఏమని గుర్తుపట్టాలి. బోధ గురించి మాట్లాడడం లేదు. అబద్ధ బోధకుల లక్షణాలు ఏం చెప్తుంటారు అక్కడ? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము అలాగే 2వ వచనంలో ఏమో పోకిరి చేష్టలు, అంటే శరీర సంబంధమైన వాళ్ళు పాపం చేస్తారు, శరీర సంబంధమైన వాళ్ళు దురాశ్రతో కామంతో నింపబడి ఉంటారు అని అధ్యాయంతో సారాంశం చెప్తున్నాడు. రెండవది అధిక లోబులై ధనపేక్ష, డబ్బులు సంపాదించాలని వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఉంటేనే కదా వాళ్ళు పాపం కోరికలు తీర్చుకోవడానికి, డబ్బు అవసరం కదా సుఖ భోగాలు అనుభవించడానికి. ఈ 2 లక్షణాలు కలిగిన వారు అక్కడ మనం రాయబడింది. మొట్టమొదటి పేతురు రాసిన పత్రిక ముగిస్తాను, ముగింపులో క్లారిటీ ఇచ్చి కన్క్లూజన్ ఇచ్చి నేను ముగిస్తాను. ఇప్పుడు సమయం ఎక్కువైంది కనుక తర్వాత నేను చెప్తాను. ఇక నేను చాలా విషయాలు అక్కడ చెప్దాం అనుకున్నా కానీ సమయం లేదు, ఎక్కువ చెప్తే కూడా అర్థం కాదు. ఈరోజు మాత్రము అబద్ధ బోధకులను మనము యెజబేలు ఆత్మ కలిగిన బోధకులను మనం ఎలా గుర్తుపట్టాలి? యెజబేలు ఆత్మ కలిగిన బోధకులు ఎవరు చెప్పండి? వాళ్ళు శరీరమైన సంబంధమైన జారత్వము, వ్యభిచారము, బూతులు, అపవిత్రమైన కామంతో నింపబడిన వారు. ఆ యేసుప్రభు దేవుడనే చెప్తారు, సత్యబోధన బోధిస్తారు. యెజబేలు ఆత్మతో నింపబడిన వారు. వాళ్ళ ద్వారా చాలామంది వారి పోకిరి చెట్టును చూసి చాలామంది నడుస్తారు, సత్య మార్గం దూషింపబడుతుంది. అట్టి అబద్ధ బోధకులను మీరు గుర్తుపట్టాలి, అట్టి అబద్ధ బోధకుల నుంచి మీరు పారిపోవాలా అని ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మీకు ఇంతకుముందు చెప్పిన ఒకసారి లైన్గా నేను క్లారిటీ ఇచ్చి నేను ముగిస్తాను. దయచేసి మీరు చూడండి, అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు. మొట్టమొదటి యేసుప్రభు దేవుడు కాదంటే వాడు అబద్ధ బోధకుడే. సిద్ధాంతంలో అందరూ రైట్ ఉండాలి, సిద్ధాంతం రాకుంటే కూడా వాడు అబద్ధ బోధకుడు అవుతాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, ఇక్కడ సిద్ధాంతం రైట్ గురించి మాట్లాడలేదు. సిద్ధాంతం రైట్ రాంగ్ మాట, సిద్ధాంతం రైటే ఉంటుంది. రెండోదిగా యేసుప్రభువే దేవుడు అని చెప్తాడు, కానీ వాళ్ళు అబద్ధ బోధకుడు. ఎందుకు అంటే వాళ్ళు అలాగే 2వ వచనంలో మరియు అనేక వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతారు. పోకిరి చేసిన శరీర సంబంధమైన వ్యభిచారం, జారత్వము, కాముకత్వం, చెడ్డ దృష్టి, బూతులు అన్నీ అందులో వస్తాయి. అన్ని పాపాలు చేస్తూ ఉంటారు. అలాగే రెండోదిగా 3వ వచనంలో 2వ అధ్యాయం 3వ వచనం అధిక లోబలై జనాల దగ్గర డబ్బులు సంపాదించడానికి రకరకాల కల్పన వాక్యము అలాగే సేపు డబ్బులు సంపాదించుకుంటారు. కాబట్టి అధిక ధనపేక్ష, డబ్బు 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 ఎప్పుడు డబ్బు కావాలని వాళ్ళు ప్రతిసారి అంటారు. పని చేయడు పీకుడు కానీ, సారీ అన్న బూదు మాట సారీ, అలా పని చేయరు ఏం చేయరు, కానీ కొంతమంది డబ్బులు పోగు చేసుకుంటా ధనపేక్ష కలిగి ఉంటాడు. ఈ 2వ లక్షణం.
మూడో లక్షణం ఏమిటంటే 11వ వచనంలో దేవదూతల కంటే మరి అధికమైన బలమును శక్తి గల వారైనను. దేవదూతలు వారి కంటే, ఈ బోధకులకుంటే మనకంటే దేవదూతలు అధిక బలము శక్తి గల వారే ఉండి ప్రభు ఎదుట వారిని దూషించి వారి ఎదుట నేరము మోపవేరుతారు. దేవదూతలనే వాళ్ళు దూషిస్తారు, దేవదూతల కంటే నేను గొప్ప అని చెప్పుకుంటాడు అబద్ధ బోధకుడు. అలాగే నాలుగవ వచనం వ్యభిచారాన్ని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు. పాపం మానలేని కన్నులు కలిగిన వారు అట్లా ఉంటారు, చెడు కామము దృష్టిస్తారు. అలాగే 5వదిగా 18వ వచనంలో వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు. తను తాను గొప్పగా చేసుకోవడానికే ప్రసంగాలు చేస్తారు. అట్టి డంబం కలిగిన మాటలు కలిగిన వారు అబద్ధ బోధకులు. కాబట్టి ఒక దైవ సేవకుని మనం వెంబడించాలంటే ఆయన బ్రతుకు కరెక్ట్గా ఉండాలి, వ్యక్తిగత విషయంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ధనాపేక్ష లేకుండా అవి ఉండాలి, ఆయన విశ్వాసం ఉద్దేశం కరెక్ట్ ఉండాలా. అలాగే ఆయన బోధ కూడా కరెక్ట్ ఉంటేనే ఆయన సత్య సేవకుడు, సత్య బోధకుడు. అట్టి సేవకుని వెంబడించాలి మనము, మోసపోద్దు మనము. ఒక దైవ సేవకును మీరు బోధ విన్నప్పుడు పాపం మీద అసహ్యం పుడుతుందా? ఆ బోధ విన్నప్పుడు పాపం చేసినా పర్వాలేదు అని అనిపిస్తుందా? పాపం చేసినా పర్వాలేదు, పాపం చేయడానికి ధైర్యం వస్తుంది, పాపం చేసినా పర్వాలేదులే అని మైండ్ వస్తుంది, ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడనే ఒక పాపం చేయడానికి నీకు ధైర్యము, ఒక స్వతంత్రం వస్తుందంటే అలాగే ఆ బోధకుడు అలాగే అబద్ధికుడు. ఒక బోధకుడు బోధించే కానీ పాపం మీద అసహ్యం పుట్టాలి, పాపం నశించుకొని అలాగే పాపం అలాగే దేవుని చేయడానికి భయపడే బోధ కలిగినప్పుడు అలాగే ఆ బోధకుడు ద్వారానే క్షేమం కలుగుతుంది విశ్వాసులకు. కనుక ప్రియులారా, ఈరోజు అంతవరకు చాలు. ఇక చాలా అక్కడ విషయాలు మళ్ళీ వచ్చే వారం నేను కొంచెం లోతుగా ఇక్కడ ధ్యానించుకుందాం. పైన ఈరోజు మనం ధ్యానించినాం. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు. ఈ అబద్ధ బోధకులు కనుక మనము బోధన పరీక్షించాలా, వ్యక్తిగత జీవితైన ధనపేక్ష కలిగి ఉన్నాడా, ఈయన ఉద్దేశం ఏంటిది, ఈయన విశ్వాసం ఏంటిది, ఈయన ప్రవర్తన ఎలాంటిదని మీరు బాగా పరీక్ష చేసిన తర్వాతనే అలాగే పౌలులాగా పౌలు వెంబడించినట్లుగా వెంబడించాలి మనం. హల్లెలూయా. కాబట్టి ఈయన వాక్యం బాగానే చెప్తున్నాడు కానీ ఈయన ప్రవర్తన మొత్తం బాగలేదు, వ్యభిచారం చేసినా, బూతులు మాట్లాడినా, అపేతనగా చేసినా, బాగా డబ్బు పిచ్చి ఉన్నది, నాకు ధనపేక్ష కలిగి ఉన్నా, నాకు వద్దులే అనుకుంటే నీ మోసపోతావు. జాగ్రత్త, నీ మోసపోతావు. కాబట్టి వ్యక్తిగత విషయంలో మొదట పరీక్షించాలి. వ్యక్తిగతము చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత విషయాన్ని మనము ఫస్ట్ ఆ బోధకుని, ఆ సేవకుని వ్యక్తిగత జీవితంను మనము పరీక్షించాలి. వ్యక్తిగతం బాగా మంచిగా ఉండాలి, దాని తర్వాత బోధ కూడా మంచిగా ఉండాలి. రెండు మంచిగా ఉంటేనే ఆ సేవకుడు సత్య సంబంధి అవుతాడు. ఆ సేవకుడు మనం అలాగే ఫాలో అయినందుకు, అనుసరించినందుకు అలా మనకు ఆత్మీయ జీవితంలో క్షేమం కలుగుతుంది. మనం మనకు భ్రష్టులు కాకుండా మనం కాపాడబడతాము. దేనికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే ఈ ఎట్టి అబద్ధ బోధకులను ఏం చెప్తుండే ఇక్కడ 2వ అధ్యాయము పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో తానే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అంటాడు. తానే భ్రష్టులని ఇక్కడ పిలుస్తున్నాడు. కనుక పిల్లారా, ఇక్కడ చెప్పాడు, ఇక్కడ దయచేసి ఇక్కడ మనము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనము దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తిరుపుకు కావులలో ఉంచుటకు వారిని అప్పగించెను. 4వ అధ్యాయం 4వ వచనం దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. 5వ వచనంలో మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదికి జలప్రయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహోవును మరి 7గురిని కాపాడాను. 5వ వచనంలో ఏమో నోహోవు కాలంలో ఏం జరిగింది, ఈ మాట చెప్పిన ముగిస్తాను కంక్లూజుగా. వ్యక్తిగతంగా పర్సనల్గా పాపం చేసినందుకే కదా నోహోవు కాలంలో దేవుడు కోపము రగులుకున్నది, నాశనం చేశాడు. ఆది కాండము దయచేసి చూడండి. నోహోవు ఒక్కడు మాత్రమే శరీర సంబంధమైన పాపం చేయకుండా, పాపం అంటించుకోకుండా అలాగే ఉన్నాడు. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం నోహోవు వంశావళి ఇదే. నోహోవు నీతిమంతుడను తన తరములో నిందారహితుడై ఉండెను. నోహోవు దేవునితో కూడా నడిచినవాడు, అలాగే నిందారహితుడుగా నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు, పాపం అంటించుకోకుండా ఆయన ఉన్నాడు. కానీ
అక్కడ లోతు నోహవు కాలంలో అక్కడ భూలోకం అంతా ఎలా ఉందంట? 12వ వచనంలో చూడండి, 11-12. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకం బలత్కారంలో నిండి ఉండేను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఇంత గొప్ప ఉద్యమం ఈ మాట నాకు చాలా రోషము పుట్టిస్తుంది. నాకైతే చాలా ఉద్యానం కలిగించింది. ఎందుకు తెలుసా? చుట్టుపక్కల అందరు విచ్చలవిడిగా లోకమంతా పాపం చేస్తే నోహ ఒక్కడు మాత్రము పరిశుద్ధంగా నీతిమంతులో ఉన్నాడండి. ఇది ఎంత గొప్ప ఉద్యమం చూడండి. అక్కడ ఉద్యమం అంటే ఏదో గట్టిగా మాట్లాడడం గట్టిగా కాదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊరిలో ఉన్న అందరు పాపం చేసి చెడిపోయినా నా ప్రభువు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తానని ఒక రోషం మనకు ఉండాలి. లోకమంతా చెడిపోయినా, లోకమంతా పాపం చేసిన నేను పాపం చేయడానికి వీల్లేదు, ఏ విధమైన అపవిత్రత ఉండడానికి వీల్లేదు, పరిశుద్ధంగా ఉంటానని నోహవులాగా మనము ఉజ్జింపబడాలి. అందుకే నోహవు కాపాడాడు. ఈ నోహవు లాంటి రోషము, పరిశుద్ధత కొరకు రోషము కలిగిన వారికి నిత్య నరకం నుంచి దేవుడు రక్షిస్తాడు. లోతు కాలంలో అందరికీ తెలుసు. ఆదికాండం 19వ అధ్యాయంలో మరి తెలుసు. సొదొమ గొమొర్రా తర్వాత చదువుకునే టైం లేదు. ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణం గురించి, వాళ్ళు చేసిన పాపాల గురించి రాయబడి ఉంది. అలాగే సొదొమ గొమొర్రాలందరూ కూడా విచ్చలవిడిగా పాపం తెచ్చు. సొదొమ గొమొర్రా పట్టణమంతా పాపం చేశారండి, నోహో ఫ్యామిలీ తప్ప. ఎంత గొప్ప, అక్కడ ఒక గొప్ప ఉద్యమం చూడండి మీరు. నోహో ఫ్యామిలీ తప్ప చుట్టూ ఊరులందరూ విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. ఆ పాపము చేసినందుకు అలాగే అందరికీ నాశనం చేసి లోతు ఫ్యామిలీని దేవుడు కాపాడిండు. ఎందుకు లోతు కాపాడిండు? 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడుకు లోతును తప్పించాను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడాలని. అక్కడ దుర్మార్గులు ఆ చుట్టుపక్కల అందరూ కూడా కామం చేత నింపబడి విచ్చలవిడిగా పాపం చేస్తుంటే వారిని చూసి బహు బాధపడ్డాడే. చాలామంది బోధకులు, సేవకులు ఈ వచనం బట్టి ప్రసంగాలు చేస్తున్నారు, కానీ కళ్ళారా ఎవరైనా పాపం చేస్తే, అపవిత్రం చేసుకుంటే, వ్యభిచారం చేస్తుంటే, బూతులు మాట్లాడుతుంటే వాళ్ళు బాధ అనిపించడం లేదు. మరి ప్రసంగాలు దేనికి కదండి? చుట్టూ పాపం జరుగుతుంది, పశ్చాత్తాపం రాదా? దుఃఖం రాదా? బాధ అనిపేదా? కన్నడి ప్రార్థన చేయవా? పాపను అసహించుకోవా? పాపం ఖండించుకోవా? అంత రోషం లేని వారి సేవకు ఎందుకు వచ్చినా నువ్వు? ఎవరమ్మా నీకు అసలు? చస్తే దేవుని కొరకు చదవాలా, యేసు కొరకు శిలువ కొరకు చదవాలి, లేకపోతే చచ్చిపోతాను కానీ నేను పాపం చేయను. అట్టి రోషం ఉన్నానండి. నేను చస్తే దేవుని కొరకు చనిపోతాను కానీ పాపం చేయను. ఎవరు చెప్పండి? అవసరం పడి జైలుకైనా పోతాను కానీ పాపం చేయను. వేసేపోన్నమాట. ఎన్ని శ్రమలను అనుభవిస్తుంది కానీ నా ప్రభువు పరిశుద్ధుడు, మా దేవుడు పరిశుద్ధుడు. పాపం చేయమని లోకమంతా చెడిపోయిన ఒక్క ఫ్యామిలీయే. నోహలాగా ఎందుకు ఉండకూడదు? నువ్వు బైబిల్ ఎందుకు రాయించాలి? ఆయనలాగానే ఉండాలని. లోతు చూడండి, ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం అంతా పాపము చేస్తూ ఉంటే బాధపడాలంట. 6వ వచనం, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని వచ్చను. దినదిన నొప్పించుకున్నాడండి. క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధత మీద ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పరిశుద్ధత, ప్రేమ, నీతి, న్యాయం, యథార్థత. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రేమ లేని వాడు నావాడు కాదు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడమని హెబ్రీయుల రాసిన పత్రిక లేదా? యేసు ప్రభువు దేవుడు అని చెప్తే, సిద్ధాంతం రైట్ అని చెప్తే పాపం చేస్తే మన పొలం వెళ్ళిపోతామా? ఆలోచించేయండి. ఆది కాండంలో ఉన్న విషయాన్ని పేతురు కొత్త నిబంధన ఎందుకు చెప్తున్నాడు? నోహవు కాలంలో మీరు నీతిమంతుడు మీకు రక్షిస్తాడు. నోహవు కాలం ఎలాగది భక్తిహీనులు పాపం చేశారో అలా మీరు కూడా చేసి మీరు కూడా నాశనం చేస్తారు. సొదొమ గొమొర్రాను ఎలాగైతే పాపం చేసి నాశనం చేశారు, మీరు కూడా పాపం చేసి మీరు కూడా నాశనం చేస్తారు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. లోతులాగా మన పాపం చూసి దుఃఖపడాలి, బాధపడాలి, కానీ పాపం చేయడానికి ధైర్యం తెచ్చుకోవద్దు. పాపం అసహించుకోవాలని ఇక్కడ చెప్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణ పాపం చేసి విడిచిపెట్టలేడు దేవుడు. నోహు కాలం విడిచిపెట్టలేదు. దేవుడు దాన్ని విడిచిపెట్టాడా? ఎవరికి విడిచిపెట్టాడే దేవుడు. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో విగ్రహాలు బలించిన వాటిని తిన్నప్పుడు ఇతర దేవుడు నమస్కారం చేసిన ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం, మోయాబు రాణులతో వ్యభిచారం చేసిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిచిపెట్టాడా? అరణ్యంలో ఎంతమంది రాలిపోయారు? ఎందుకు రాయించాడు దేవుడు?
అది బోధ కాదు, సిద్ధాంతం కాదు. అది వ్యక్తిగతంగా కూడా కట్టి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రవర్తన కట్టి ఉండాలి, నోరు కట్టి ఉండాలి. నువ్వు కళ్ళతో కానీ నోరుతో కానీ ఏ విధంగా పాపం చేయడానికి వీలేదు. పరిశుద్ధంగా ఉండాలి, మనం ఆత్మలో పరిశుద్ధంగా ఉండాలి, శరీరంగా పరిశుద్ధంగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. కనుక పిల్లలారా, ఇలాగ పాపం చేసేవారని దేవుడు ఆది నుండి కూడా దేవుడు పాపాన్ని సహించడు. అలాగే పాపం చేసిన దేవుడు శిక్షించినట్టుగా దేవుడు రాయించడం, మన దృష్టాంతులుగా సాదృశ్యంగా మనం రాయించిన బుద్ధి కలిగిన రాయించాడు. కనుక మనలో పాపం జరిగినా మనం సహించుకోవాలి, బాధపడాలా, విడిచిపెట్టాలా. సంఘంలో ఒక విశ్వాసి అయినా సేవకుడైనా ఎవరైనా బూతులు మాట్లాడినా, అన్యాయం జరిగినా, ధనపేక్ష కలిగి వారే ఉన్నా, శరీర సంబంధమైన దురాశలు నింపబడినా, కామంతో నింపబడి ఉన్నా, కామపు దృష్టితో వాళ్ళు చూస్తూ ఉండగా, అలాగట్టి పాపముతో చేస్తుండగా వెంటనే వారిని ఖండించాలి, అసహించుకొని అలాగే వారిని వెలగొట్టాలి, లేకపోతే దూరమని కావాలి. ఒకవేళ గద్దించగానే వెంటనే మారు మనసు పొంది పశ్చాత్తాపడితే విడిచిపెడితే వేరే విషయం. దేవుడు కొంతకాలం క్షమిస్తాడు. కనుక పిల్లలారా, అలాగే మనము అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. శరీర మనము వ్యక్తిగతంగా మనము పాపము చేయకుండా మన పరిశుద్ధత కొరకు రోషము కలిగి మనం ఉందాం, అని పాపను అసహించుకుందాం. అలాగే అబద్ధ బోధకులు గుర్తుపట్టండి. అబద్ధ బోధకుల లక్షణాలు ఏమిటో ఈరోజు నేర్చుకుని. ఎందుకంటే ఈ బోధకులు యెజబెలు ఆత్మ కలిగిన వారు. యెజబెలు ఆత్మ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తుంది? అది తన దాసులకు బోధిస్తూ మోసం చేస్తున్నది. ఏం మోసం చేస్తున్నది? అది జాగ్రత్త అంటే శరీర సంబంధమైన లైంగికమైన పాపాలు చేయొచ్చు, దాన్ని ప్రోత్సహిస్తుంది, బోధిస్తుంది. అలా చేస్తే దేవుని కోపం మనకు వస్తుంది, మనకు నాశనం. దేవుని కోపం మీద మన మీద రగులుకుంటుంది, దేవుని నాశనం మనకు వస్తుంది. కనుక అది ఆ బోధ చేస్తుంది. వ్యభిచారం చేసిన పర్వాలేదు, శరీర సంబంధ పాపం పర్సనల్ విషయం దేవుడు పట్టి ఒప్పుకోవాలి, మనం పాపం చేసిన పర్వాలేదని అట్టి బోధలు బోధించి యెజబెలు ఆత్మ తన దాసులకు, సేవకులకు, విశ్వాసులకు మోసం చేస్తున్నది. అట్టి ఆత్మ కలిగిన వారు బోధకులు ఉన్నారు. యెజబెలు ఆత్మ కలిగిన బోధకులు ఎవరో ఇక్కడ మీరు చదువుకున్నాం. అబద్ధ బోధకులు ఎవరో ఏమో చదువుకున్నాం. భ్రష్టులు ఎవరో ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే యేసుప్రభు దేవుడనే చెప్తారు. అలాగే సిద్ధాంతం రైట్ ఉంటుంది. సిద్ధాంతం ఏంటి పెద్ద గొప్ప విషయం కాదండి. సిద్ధాంతం ఎవరైనా మనం చదివి గ్రంథాలు చదివి బుక్ చదివి లేఖన ప్రకారం 2-3 మన సిద్ధాంతాలు విన్న తర్వాత ఏదో ఒకరు మనకు లేఖన ప్రకారం అనిపిస్తుంది, ఇంకింతని ఒప్పుకుంటాం. అది చెప్పగానే సత్యబోధ కూడా నోరు తెరిసే పచ్చబోధలు మాట్లాడొచ్చా? అపవిత్రమైన మాటలు, బూతులు మాట్లాడొచ్చా? తిట్టుబోదు, త్రాగుబోదు వాడు కూడా సేవకుడేనా? వ్యభిచారం, జారత్వము, కామకర్తమము, అధిక లోబులైన వారు, నేను చాలా గొప్పలని అంత గొప్పగా చెప్పుకుంటే వాళ్ళు, దేవదూతలను దూషించేవాడు, జీవపు డంబం కలిగిన వారు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడు, వాడు అట్టివారు సత్య సంబంధ బోధకుడు, సత్యబోధకుడు కూడా అబద్ధ బోధకుడు. కాబట్టి ఇట్టి లక్షణాలు కలిగిన వారి అబద్ధ బోధకులకు మనం ఉండి అట్టి వారు దూరంగా